బయట ఎండలో ఆరపెట్టకుండా ఇంట్లోని వడియాల్ని చాలా సింపుల్గా చేశాను. ఈ వీడియో 1 వీక్ ముందైతే పోస్ట్ చేయాలి. నాకు ఇప్పుడు టైం కుదిరింది. నేను ఒక 2 ఇయర్స్ నుంచి నా పనులు నేనే చేసుకుంటున్నాను. అంటే ఇలా సమ్మర్ వచ్చినప్పుడు వడియాలు పెట్టడం కానీ, పచ్చళ్ళు పట్టడం కానీ, మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దానివలన ప్రతిదీ కూడా నేనే వచ్చినా రాకపోయినా వీడియోస్ చూసుకుంటూ నేనైతే చేస్తున్నాను. బియ్యం వడియాలు చేస్తున్నాను. నేనైతే ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో 5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని ఒక 2 లేదా 3 స్పూన్ల వరకు సగ్గుబియ్యంని నానబెట్టుకొని ఆ మరుగుతున్న నీటిలోనైతే సగ్గుబియ్యం వేసాను. కొంచెం సగ్గుబియ్యం ఉడకనిచ్చాను. అలానే మనకు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నేను వచ్చేసి ఒక గ్లాసు ఫుల్గా నేను బియ్యం పిండి తీసుకొని దాంట్లో 2 గ్లాసులు పోసుకొని ఇక్కడైతే నేను బియ్యం పిండిని కలుపుతున్నాను. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే మా వదిన మాకు పట్టించేది అనమాట. అంటే మా వదిన తయారు చేసి ఇచ్చేది. అలానే ఒక సంవత్సరం ఒక అక్క దగ్గర కారం, ఒక సంవత్సరం ఒక అక్క దగ్గర కారం అయితే నేను తీసుకునేది. ఇంకా ప్రతి సంవత్సరం కూడా అడగలేం కదా, అలానే నేను నేర్చుకున్నట్టుగా ఉండిద్ది అన్నట్లుగా అయితే నేను ఊరెళ్ళి కారం కానీ ఇలా వడియాలు కానీ మా వదిన చేత లేదా మా అక్క చేత పట్టించుకొని వచ్చేదాన్ని. ఇంకా 2 ఇయర్స్ నుంచి అయితే నేనే చేసుకుంటున్నాను. ఉండలేమీ లేకుండా శుభ్రంగా స్పూన్ పెట్టుకొని కలుపుకున్నాను. దీంట్లో కొంచెం స్పైసీ అనేసి కొంచెం 2 ఇంచుల వరకు అల్లము, అలానే టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిరకాయలు నేనైతే ఇలా కొంచెం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకుంటున్నాను. మా వదినంత పర్ఫెక్ట్గా రాలేదు కానీ నేనైతే చేశాను ఈ సంవత్సరం బియ్యం వడియాలు. ఆ నూరుకున్న అది పేస్ట్ మొత్తం కూడా, పేస్ట్ అంటే మరీ పేస్ట్ లాగా కాదు, కచ్చా పచ్చాగా తీసుకొని ఈ నీళ్ళలో కలుపుకున్నాను. తర్వాత అయితే జీలకర్ర వేసుకుంటున్నాను, సరిపడంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ నీరు మొత్తం కూడా బాగా బాయిల్ అయ్యేంత వరకు కూడా, అలానే దాంట్లో ఉన్న సగ్గుబియ్యం ఆటోమేటిక్గా ఉడికిపోతాయి. నేను చిన్న సగ్గుబియ్యం నాకు ఉన్నాయి అనేసి నేనైతే చిన్న సగ్గుబియ్యమే తీసుకున్నాను. అదైతే బాగా నీళ్ళైతే బాయిల్ అయిపోయినాయి. నేనైతే ఇక్కడ ఈ పిండి ఏదైతే బియ్యం పిండి ఉందో ఇది ఒకసారి కలుపుకొని ఇలా మనం పోసుకున్నప్పుడు కలుపుకుంటూ నేనైతే తిప్పుకుంటున్నాను. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండిద్దని. మళ్ళీ ఉండలు కడితే మళ్ళీ రాదు కదా, అంటే నా వడియాలు సరిగ్గా రావనేసి నేనైతే అలా కలుపుకుంటూ మొత్తము కలిపిన ఏదైతే పిండి కలిపానో ఆ పిండిని మొత్తం కూడా పోసుకొని అది బాగా చిక్కపడేంత వరకు, అలానే ఉడికే అంతవరకు కూడా ఎక్కడ వదిలేయకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కొంచెం ఒక 15 నుంచి 20 నిమిషాలు బాగా ఆ బియ్య పిండి అనేది ఉడికేంత వరకు కూడా తిప్పుకుంటూ, అలానే ఫ్లేమ్ అనేది స్లోలో పెట్టుకున్నాను, అంటే సిమ్లో పెట్టుకొని నేనైతే బాగా ఉడికించుకున్నాను. నాకు ఒక 15 నుంచి 20 నిమిషాలు అయితే పట్టిందనమాట. సో నేనైతే కరెక్ట్గానే చేశాను అనుకుంటున్నాను, కానీ మీరు పూర్తిగా చూడండి వడియాలు ఎలా వచ్చినాయి కూడా నాకు తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి. ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఇన్ని రోజులు కూడా మక్కల వాళ్ళు, మా వదిన వాళ్ళు వీళ్ళు పెడితే తీసుకున్నాము. ఇంకెన్ని ప్రతిసారి అడగలేం కదా అన్నట్టుగా ఈ సంవత్సరం చేసాము. తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు బయట ఆరపెట్టామనుకోండి, మేము సాయంత్రం వస్తున్నాము, ఇక్కడ పిల్లలు ఉన్నారు, పిల్లలు పాడు చేసేస్తారనేసి మేమైతే, ఎందుకంటే ఇద్దరం డ్యూటీలకు వెళ్ళిపోతాం కాబట్టి అక్కడ పేపర్ పెట్టేసి బాగా మాకు దాంట్లో హాల్లోకి బాగా వేడిగానే ఉండిద్ది. ఇంకా మేమైతే ఫ్యాన్ వేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఇక్కడైతే నేను పెడుతున్నాను, అలానే మా హస్బెండ్ కూడా పెడుతున్నారనమాట. సో మేమిద్దరమే ఉన్నాం కాబట్టి నేను అడుక్కుంటా ఉంటానన్నమాట, హెల్ప్ చేయండి, పని చేయండి, కొంచెం హెల్ప్ చేయండి అనేసి ఇంకా చేస్తారనమాట. మొత్తానికైతే ఇలా పెట్టేసి నేను ఇంట్లోనే ఒక 3-4 డేస్ అయితే ఉంచాను. చక్కగా ఆరిపోయినాయి. నాకు మళ్ళీ ఆదివారమే సెలవు ఉండేది కాబట్టి మిగతా రోజుల్లో పైన పెడితే మళ్ళీ ఎందుకు వృధా అయిపోతాయి అనేసి ఇలాగా
మొత్తానికి వచ్చినాయి బాగానే, కానీ ఎందుకో కొంచెం పేపర్ కానీ ఎట్లా ఉండిద్ది అట్లా వచ్చినాయి. ఇవి వచ్చేసి సగ్గుబియ్యం వడియాలు నేను షూట్ చేయలేకపోయాను. అదైతే ఈజీగా లోపలనే పెట్టుకోవచ్చు. సో ఈ సంవత్సరం అయితే సగ్గుబియ్యం వడియాలు రెండైతే చేశాను. సో బాగానే వచ్చినాయి, కానీ ఇదేంటంటే బియ్యం వడియాలు మరి పల్స్గా వేసినట్టున్నాము, మరి పేపర్ లాగా వచ్చినాయి. ఓకే, ఇప్పుడు నేను వేస్తుంటే ఉన్నాయి కదా, బాగానే ఉన్నాయి. ఈరోజు సండే సాంబార్ కాసుకొని ఇలా మామిడికాయ చట్నీ వేసుకొని ఇలా అయితే నేను పెట్టిన వడియాల్ని వేపుకొని తిని చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే ఇంక మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ఒకసారి 2 సార్లు నేర్చుకుంటే వస్తూ ఉండిద్ది. ఎవరు పెట్టినా కానీ మనకు సంవత్సరం అయితే రావు కదా, సంవత్సరానికి సరిపడంత ఎవరు పెట్టరు కదా. సో మనకే అలవాటైనట్టు ఉండిద్ది, అలానే మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవటానికి ఒక కంటెంట్ కూడా దొరికినట్టు ఉండిద్ది అనేసి నేనైతే పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, ఈ సంవత్సరం ఒక 3 సంవత్సరాల నుంచి ఇలా చిన్నవి పడుతూనే ఉన్నాయండి. సో ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్స్లో తెలపండి. ఇవేనండి నేను చేసిన వడియాలు. అది చూసారు కదా, మరి అంటే బాగా పల్స్గా వేసినట్టు నాకు అనిపించింది, కానీ మా వదిన చేసే చాలా బాగుంటాయి. బట్ ఈ సంవత్సరం అయితే కుదరలేదు. ఒక 2-3 ఇయర్స్ నుంచి నేనే చేసుకుంటున్నాను. ఓకే, ఈ సంవత్సరం కదా, నెక్స్ట్ సంవత్సరం ఇంకా మంచిగా చేస్తాను.